ఈ గుడి ప్రారంభించి 16 ఇయర్స్ అవుతుందన్న. సో ఏంటంటే ఇక్కడ అమ్మవారి పైన ప్రసన్న దుర్గాదేవి 16 ఇయర్స్ బిఫోర్ చేశారు. మొన్నే 16వ వార్షికోత్సవం అవుతుంది. నేను ఇక్కడికి వచ్చి 7 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మన పరిస్థితులు అంటే మీకు తెలిసిందే, కొత్తగా చెప్పక్కర్లేదు. ఉన్నటువంటి ధర్మం ఎలా ఉందో, మన ధర్మాన్ని నిలబెట్టడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేటువంటిది కొత్తగా మీకు ఎవరికి చెప్పక్కర్లేదు. ఎందుకంటే బ్రాహ్మణంలో ఉన్నటువంటి వాళ్ళని బ్రాహ్మణ్యం అనుకునే ధర్మం కోసం మనం వచ్చినా సరే ధర్మాన్ని నిలబెట్టడానికి మనం ఎంత ప్రయత్నం చేసినా అది నిలబడుతున్నటువంటి ధర్మం అయితే మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. దేవాలయానికి అయితే కమిటీ ఉన్నారు కానీ ఆదాయం లేదు. అంటే మీకు జీతం అలా ఏమైనా ఉంటుందా? లేదు అంటే వచ్చిన భక్తులు వేసే వచ్చిన ఆదాయం మీకు అంటే ఈ గుడి ద్వారా వసతి అదేమైనా ఏర్పాటు లేదు? రోజు భక్తులు వస్తారా అండి? ఓన్లీ సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపో 10 మంది, శుక్రవారం పైన అమ్మవారు ఉంది, అమ్మవారి దగ్గర 10 మంది దాకా వస్తారు. అవును. బయట కార్యక్రమాలు ఏమంటే వెళ్తూ ఉంటాం. అంటే ఇక్కడ ధూపదీప నైవేద్యానికి అన్నిటికీ కమిటీ వాళ్ళు చూసుకుంటారా అండి? భక్తుల ద్వారా కూడా, భక్తులను అడిగి భక్తుల ద్వారా కూడా మేము ప్రయత్నించాం. అవును. మరి మీకు సరిపోతుందా? అంటే చాలా ఏ రకంగా కూడా చాలు. కాకపోతే భగవంతుడి సేవలో నేను ఎంబీఏ చేస్తున్నాను. కాకపోతే అవన్నీ కూడా విడిచిపెట్టి ఏంటంటే ధర్మం పట్ల మనల్ని మనం కొంచెం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి ఇక్కడికి రావడం. అంటే మీరు ఎంబీఏ చదివి కూడా మన ధర్మాన్ని నిలబెట్టాలి అనే కోసం ఇక్కడ రావడం. థ్యాంక్ యూ. ఏదైనా సరే దేవాలయం పరంగా చూడాలనుకుంటే చూడవచ్చు.